కనిష్క చెప్పింది మీరు విన్నది అంతా నిజమేనండి. కాకపోతే మా ఇద్దరి మధ్య ప్రేమ లేదని చెప్పడం మాత్రం నిజం కాదు. ప్రేమ మళ్ళీ ఇదొక నాటకం అభి. ఇప్పటిదాకా చేసిన మోసాలన్నీ తెలిసిపోయాయి కదా, ఇంకా ఈ డ్రామాలెందుకు? మీరిక్కడికి మోసంతోనే వచ్చారు, మోసం చెయ్యాలనే వచ్చారు. ఇంకా వీళ్ళని మోసం చేయాలని చూస్తే నమ్మడానికి వెర్రి వాళ్ళలా కనిపిస్తున్నారా? మోసం చేసి రాలేదు, మోసం చేయడానికి రాలేదు. మరి మీరు చేసిందేంటి? అవసరం మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. ఆ అవసరం మాతో ఇలా చేయించింది. ఏంటమ్మా అవసరం? మా అత్తగారి ఆరోగ్యం. మా అత్తగారికి ఆరోగ్యం బాలేదు. ఆవిడకి వెంటనే ట్రీట్మెంట్ చేయించకపోతే ప్రాణానికే ప్రమాదం. ఇప్పుడు మాకు అర్జెంటుగా 10 లక్షలు అవసరమయ్యాయి. అలాంటి టైంలో మాకు ఈవెంట్ గురించి తెలిసింది. అందుకే మేమిక్కడికి వచ్చాము. కళ్ళబొల్లి కబుర్లు చెప్పడంలో నువ్వారితేరిపోయావు అభి. మీ అత్త నీ మీద కోపంతో ఉంటే, ఎప్పుడూ నిన్ను తిడుతూనే ఉంటే, నువ్వు మాత్రం పెద్ద త్యాగమూర్తిలాగా బిల్డప్ ఇస్తున్నావా? నిజమేనండి, మా అత్తగారికి నేనంటే పడదు. నన్నెప్పుడూ తిడుతూనే ఉంటారు. కానీ ఆవిడ మాత్రం చాలా మంచివారు. ఆవిడలో నేను అమ్మను చూస్తానే కానీ అత్తను కాదు. అభి చెప్తుంది నిజమండి. మా అమ్మ ఆరోగ్యం కోసమే మేమిద్దరం ఇక్కడికి వచ్చాం. ఆపరేషన్కి డబ్బులు అవసరం కాబట్టే ఈ పోటీల్లో పాల్గొన్నాం. అంతేకాని మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు, మోసం చేసి గెలవాలని కాదు. కొన్ని పరిస్థితుల కారణంగా మేము విడివిడిగా ఉంటున్నాం. అంత మాత్రం చేత మా మధ్య ఉన్న బంధం పోదు. తన మీద నాకు ప్రేమ ఉంది అని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఒకప్పుడు కోపం ఉండేది, అది కూడా ఒప్పుకుంటాను. ఇప్పుడు మేము ఎలాంటి పరిస్థితుల్లో దూరంగా ఉండాల్సి వచ్చినా, అడ్డంగా ఎన్ని అడ్డుగోడలున్నా అవన్నీ ఒకరోజు కూలిపోతాయి, మళ్ళీ మమ్మల్ని కలిపేస్తాయి. భార్యాభర్తలుగా మాత్రం మేమెప్పటికీ దూరం అవ్వం. ఆ నమ్మకం అనేది మాలో ఉంది. ఈ అభి రాహుల్ ఇద్దరూ కలిసి ఉండడం లేదని ఇప్పటికైనా మీకు అర్థమైందా? డబ్బు కోసమే ఇంత నాటకం ఆడారని మీకు తెలుస్తుందా? ఇంకా వీళ్ళని బెస్ట్ కపుల్ అని అంటారా? వీళ్ళే బెస్ట్ కపుల్. ఇంకా మీరు వీళ్ళు చేసిన మోసంలోనే ఉన్నారా? అసలు ఏ ఉద్దేశంతో వీళ్ళని బెస్ట్ కపుల్ అంటున్నారు? మేము చాలా మంది జంటల్ని చూసాం. వాళ్లల్లో 190% మంది కలిసి ఉంటున్నాము అనుకుంటున్నారే తప్ప మానసికంగా దగ్గరగా ఉండలేరు. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది అండర్స్టాండింగ్. అది వీళ్ళ మధ్య ఉంది. ప్రేమానురాగాలు వీళ్ళకి ఒకరి మీద ఒకరికి తెలియనంత ప్రేమానురాగాలున్నాయి. గౌరవ మర్యాదలు వీళ్ళకి ఒకరి మాటంటే ఒకరికి చాలా గౌరవం ఉంది.
ఒకరి నిర్ణయానికి ఇంకొకరు చాలా మర్యాద ఇస్తారు. వీళ్ళు శారీరకంగా దూరంగా ఉంటున్నారే తప్ప మానసికంగా ఎప్పుడూ కలిసే ఉన్నారు. వీళ్ళల్లో ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు బెస్ట్ కపుల్ కాకుండా ఎలా ఉంటారు? ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా, ఎన్ని అడ్డంకులున్నా, అత్త కోసం కోడలు, అమ్మ కోసం కొడుకు ఇద్దరూ కలిసి పోరాడుతున్నారు. అత్త కోడల మధ్య తగాదాలు గొడవలు చాలా మామూలే. వాళ్ళ మధ్యలో ఇరుకున పడి భర్తగా కొడుకుగా ఇబ్బందులు పడడమూ మామూలే. అలాంటిది ఒక కోడలు తన అత్తగారిలో అమ్మని చూసుకుంటూ ఉంటే ఆ భర్త ఎంత అదృష్టవంతుడో నాకు బాగా తెలుసు.